కేటీఆర్ పరిపాలనా బాధ్యతలే కాదు, పార్టీని నడపడం కూడా తెలియాలి అన్నటువంటి ఉద్దేశంతోనే కేటీఆర్కి పూర్తి స్వేచ్ఛనిచ్చేసి కూర్చున్నారు కేసీఆర్. అంతకుముందు పరిపాలన నేర్చేసుకున్నాడు కేటీఆర్. అలాగే పార్టీ నిర్వహణ, అది కూడా అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించడం కాదు, విపక్షంలో ఉన్నప్పుడు నిర్వహించడం ఎట్లాగో కూడా వ్యూహాలు యుద్ధ సముద్రంలో పడితే ఈత వస్తుంది తప్పించి ఈత నేర్చుకుని సముద్రంలోకి వెళ్ళడం కష్టం అన్నటువంటిది రాజకీయాల్లో సామెత అనమాట. అందుకోసం ఆ విధంగా తయారు చేసుకుంటూ వచ్చారు. అయితే ఇక ఎలక్షన్స్ 2 ఏళ్ళు పూర్తయిపోయినాయి. స్థానిక ఎన్నికల్లో 60% మాత్రమే కాంగ్రెస్ విజయం అంటేనే లోపం ఎక్కడుంది అన్నది అర్థమవుతోంది. క్రమంగా ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్నప్పుడు ఇక కేసీఆర్ బయటికి రావడం బెటర్ అని భావించినట్టున్నారు. అందులో భాగంగా సాగునీటి ప్రాజెక్టుల మీద రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వరుసపెట్టి చేసేటటువంటి విమర్శలకి సమాధానం సక్రమంగా కేటీఆర్ టీం చెప్పలేకపోతుందని భావిస్తున్నారు. లేకపోతే కావలసినటువంటి సమాచారాన్ని ఇచ్చి ఎదురుదాడి చేయడానికి తగినటువంటి విధంగా ట్రైన్ చేయడం బెటర్ అని భావిస్తున్నారా? కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. చాలా రోజుల తర్వాత ఫామ్ హౌస్ వీడి పార్టీ కార్యాలయానికి చేరి తన కార్యకర్త తన నాయకులకి ఎక్స్ప్లెయిన్ చేయడం సాగునీటి ప్రాజెక్టుల మీద అన్నటువంటి చాలా కీలకమైనటువంటిది. త్వరలో ప్రారంభమయ్యే శీతాకాల అసెంబ్లీ సమావేశాలకి పూర్తి సన్నద్ధతతో అక్కడికి పంపించుతున్నారు నాయకులందరినీ, ఎమ్మెల్యేలందరినీ. దానికి అనుగుణంగానే కేసీఆర్ రంగంలోకి దిగారు అన్నటువంటిదే ఇక్కడ కీ పాయింట్ అనమాట.